వారణాసి నుండి స్పెషల్ అప్డేట్. మెక్సికో ఈవెంట్లో ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి. నిన్ను నెత్తిన పెట్టుకుంది తెలుగు ఆడియన్స్, వాళ్ళని కాదని మెక్సికో ఆడియన్స్ నీకు అంత ఎక్కువ అయ్యారా అంటూ కమెంట్స్. సరే, తెలుగు ఆడియన్స్ గురించి కాసేపు పక్కన పెడదాం. జక్కన్న ఇంత అడ్వాన్స్ ఎందుకు? అసలు ఈ కాంబినేషన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న వారణాసి మూవీపై అటు ఫ్యాన్స్ లో ఇటు ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. టైటిల్ గ్లిమ్స్ వీడియో తప్ప ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఏ కంటెంట్ కూడా రిలీజ్ అవ్వకపోయినప్పటికీ ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయంటే అందుకు మెయిన్ రీజన్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. RRR తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ ని సంపాదించుకున్న తర్వాత రాజమౌళి నుండి రాబోతున్నటువంటి సినిమా కావడం, దానికి తోడు ఈ సినిమాని పాన్ వరల్డ్ లెవెల్ కి తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా రేంజ్ క్రేజ్ ఏర్పడింది. అయితే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న రిలీజ్ అవబోయేటువంటి ఈ సినిమాకు ఇప్పటి నుండే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు రాజమౌళి. అంటార్టికాలో లేటెస్ట్ గా ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్నటువంటి టీం లేటెస్ట్ గా మెక్సికోలో జరిగినటువంటి ఒక ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వంటి వారు కూడా ఈవెంట్ లో పాల్గొంటారని అందరూ అనుకున్నారు. కానీ కేవలం రాజమౌళి కొడుకు కార్తికేయ మాత్రమే ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు. ఇక్కడ కార్తికేయ వారణాసి సినిమాకు సంబంధించిన విశేషాలు చెప్పడమే కాకుండా వారణాసి మేకింగ్ వీడియో మరికొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను ప్రదర్శించారు. ఆ సీన్స్ ను ఈవెంట్ కు వచ్చినటువంటి ప్రతి ఆడియన్ వీక్షించాడు. ఈ సీన్లలో కొన్ని షార్ట్స్ ని కట్ చేసి సోషల్ మీడియాలో అభిమానుల కోసం ఒక చిన్న టీజర్ గా రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అలాంటిదేది జరగకపోవడంతో వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశకు గురి చేశారు. నిన్ను పెంచి ఇంతటి వారిని చేసింది తెలుగు ఆడియన్స్, అలాంటిది ముందు మాకు ఇలాంటి సీన్స్ చూపించాల్సింది పోయి మెక్సికో జనాలకు చూపిస్తావా, ఇదెక్కడి న్యాయం అంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కనీసం అక్కడ వీడియో షూట్ చేసి ఎవరైనా అభిమానులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆ ఈవెంట్ కి మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకురాకూడదని అనేటువంటి రూల్ కూడా ఒకటి ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో లీక్ అవ్వలేదు. లేదంటే ఈ పాటికి వారణాసి సీన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యే ఉండేవంటూ కూడా విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇక వారణాసి రిలీజ్ కి ఇంకా సంవత్సరం టైం ఉన్నప్పటికీ ఈ సినిమా ఏదో ఒక రూపంలో పబ్లిసిటీ అయ్యేలా రాజమౌళి ప్లానింగ్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మెక్సికోలో జరుగుతున్నటువంటి CCXP ఈవెంట్ లో షూటింగ్ అండ్ మేకింగ్ తాలూకు క్లిప్స్ ప్రదర్శించడంతో పాటు రాజమౌళి మాట్లాడినటువంటి ఒక వీడియోని కూడా చూపించారు. అంతేకాదు, ఎస్ఎస్ కార్తికేయ ప్రత్యక్షంగా అక్కడికి హాజరై ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడమే కాక ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పే బాధ్యత కూడా తీసుకున్నారు. నిజానికి ఈ టైంలో ఇది అవసరం లేదు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో వారణాసిని ల్యామ్ లైట్ లో పెట్టాలని చూస్తున్నటువంటి రాజమౌళి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటిదాకా ఈ పాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ఒకే కంటెంట్ వచ్చింది, అది కూడా కాన్సెప్ట్ టీజర్. నిజంగా సినిమాలో ఉన్నటువంటి విజువల్స్ కావవి. మహేష్ బాబు కనిపించే షార్ట్స్ తప్ప మిగిలినవంతా కథని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం రా ఫుటేజ్ నుంచి కంటెంట్ కట్ చేశారు. అయితే అసలు ఇంత అడ్వాన్స్ గా జక్కన్న ఎందుకున్నారనే ప్రశ్న ఇప్పుడు మూవీ లవర్స్ లో తలెత్తుతుంది. ఇది అర్థం కావాలంటే కొంచెం లోతుగా వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే చేతిలో 12 నెలల సమయం కూడా లేదు. ఆల్రెడీ ఏప్రిల్ అయిపోవస్తుంది. నిర్మాతలు వారణాసిని గ్లోబల్ లెవెల్లో అంతర్జాతీయ సంస్థలతో టైఅప్ చేసుకొని అన్ని దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్ తోటి ఉన్నారు. సో విదేశీ మీడియా సంస్థలు దీని గురించి రెగ్యులర్ గా మాట్లాడాలి అంటే గ్లోబల్ వేదికల మీద క్రమం తప్పకుండా కనిపించాలి. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వచ్చారు అనే దానికన్నా ఎక్కడెక్కడ వారణాసి రీచ్ అయింది, ఏ కంట్రీస్ లో దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయనేదే రాజమౌళికి ముఖ్యం. ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడేటువంటి టైంలో ఇండియాలో పబ్లిసిటీ చేయడానికి ఒక 2 నెలలు అవసరం. అలాంటప్పుడు US, UK లాంటి ప్రధాన దేశాలు మినహా మహేష్ టీం అన్ని చోట్లకు వెళ్ళలేదు. అందుకే ఇప్పటి నుంచే వారణాసిని ఇంత కాన్సన్ట్రేట్ గా ప్రచారం చేస్తున్నారు జక్కన్న. ఎందుకంటే అన్ని సినిమాల్లో వచ్చినటువంటి రాజమౌళి ఇప్పుడు అన్ని సినిమాలు తీశాడు, ఓకే, ప్రమోషన్ ఆయనకు పెద్ద పని కాదు అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ మెయిన్ గా ఇంతముందు RRR కావచ్చు, అంతకుముందు తీసినటువంటి బాహుబలి సిరీస్ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి సినిమాలు ఈగా అని ఛత్రపతి సార్ ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వారణాసి ఇంకొక ఎత్తు. ఎందుకు అంటే RRR కూడా ఈవెన్ పాన్ ఇండియా రేంజ్ లో మాత్రమే రిలీజ్ అయింది. సో అందుకోసమనే చాలా రిలీజ్ డేట్స్ కూడా మార్చుకున్నారు. అండ్ దాని తర్వాత జక్కన్న చెక్కి సినిమాని ఆబ్వియస్ గా సినిమాని ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు. దానికి ఆస్కార్ అవార్డు విన్నర్ కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వారణాసి అనేటువంటి మూవీ కంప్లీట్ గా ఇది ఇండియా లెవెల్లో కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో రాబోతున్నటువంటి సినిమా. ఓన్లీ ఇండియాలోనే కాదు, US, UK అండ్ దాని తర్వాత
అంటార్టికా అంటే కొన్ని ఖండాలు దాటి కూడా అనేక రకాలైనటువంటి ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో దాదాపు ఒక 120 దేశాలలో ఈ సినిమాని ప్రజెంట్ చేయబోతున్నారు. అంటే రిలీజ్ చేయబోతున్నారు. సో అందుకోసమని కంప్లీట్‌గా ఒక డేట్ అనౌన్స్‌మెంట్ ఇస్తే కంప్లీట్‌గా ఆ డేట్ అనౌన్స్‌మెంట్‌కి ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఇండియాలో పాన్ ఇండియా లెవెల్ సినిమా అన్నట్టు ప్రమోట్ చేసి అండ్ దాని తర్వాత రిలీజ్ డేట్ మార్చి వేరే డేట్‌కిస్తే డెఫినిట్‌గా ఉన్నటువంటి ఆడియన్స్ అందరికీ కూడా కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సినిమా మీద బజ్ తగ్గిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సినిమాలో ఏదో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తితే సినిమాని ఎవరు చూడరు. అందుకోసమనే జక్కన్న ఇంత ముందుగా ప్లాన్ చేసి ఇప్పటి నుంచెల్లి అంటే ఇన్‌కేస్ ప్రమోషన్స్ కూడా 120 దేశాలు తిరగాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఎక్కడెక్కడ సినిమాని ప్రమోట్ చేయాలి, ఎలా అయితే సినిమా రీచ్ వస్తుంది, ఎక్కడెక్కడ వారణాసి గురించి డిస్కస్ చేసుకుంటారనేది దొరికినటువంటి ప్రతి విషయాన్ని కూడా కంప్లీట్‌గా ఎక్కడా కూడా వదలకుండా అలా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు జక్కన్న. అందుకోసమనే 12 నెలల టైం ఉంది. అంటే ఇంకా ఆబ్వియస్‌గా ఇంకొక 11 మంత్స్ ఉంటుంది. సో ఆ 11 మంత్స్‌లలో పోస్ట్ ప్రొడక్షన్స్ ఏదైతే టెక్నికల్ వర్క్ ఉంటుందో అది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దానికి తగ్గట్టు ప్రమోషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు 120 దేశాలంటే కంప్లీట్‌గా దాంట్లో అట్‌లీస్ట్ ఒక 20% అన్నా ప్రమోట్ చేయాలి అన్ని దేశాలు తిరిగి కాబట్టి అందుకోసమని అట్‌లీస్ట్ దానికొక 5-6 మంత్స్ అయినా పడుతుంది. అట్‌లీస్ట్ ఒక 4 మంత్స్ అయినా ఈజీగా ప్రమోషన్‌కే ఎగిరిపోతుంది. తెలుగులోనే ఇంకెక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇంత ఎర్లీగా తొందరగా కంప్లీట్ చేసుకొని మిగిలినటువంటి ఏదైతే ఒక 20% షూట్ ఉందో అది తొందరగా కంప్లీట్ చేసుకొని మిగతా టెక్నికల్ వర్క్ అంతా కూడా ఈ ఉన్నటువంటి 6 ఆర్ 8 మంత్స్‌లో కంప్లీట్ చేసుకుంటే మిగతా 4 మంత్స్ ప్రమోషన్స్‌కి యూజ్ చేసుకునేటువంటి ప్లాన్‌లో జక్కన్న ఉన్నారు. అందుకనే ఇంత అడ్వాంటేజ్ ఉంటున్నారు అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. లేదంటే ఇప్పుడు అది ఉన్నటువంటి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆ సీన్‌ని ప్రదర్శించాల్సినటువంటి అవసరము లేదు. సినిమాని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియాస్‌లో కంప్లీట్‌గా ఎప్పుడో ఒక 2 మంత్స్ బ్యాక్ ఆ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అందుకోసమనే రిలీజ్ డేట్ ఎక్కడా కూడా ఉన్నటువంటి ప్రమోషన్‌ని ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క కంట్రీకి అండ్ ప్రతి ఒక్క ఆడియన్స్‌కి తెలియాలనే ఉద్దేశంతోటి ఏ చిన్న లాజిక్‌ని కూడా మిస్ చేసుకోవట్లేదు జక్కన్న. అందుకోసమనే ప్రమోషన్స్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి సో వారణాసిని ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలలో ఒకే డేట్‌కి రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్ తోటి జక్కన్న ఇవన్నీ చేస్తున్నాడన్నమాట. సో అందుకోసమనే ఇప్పటి నుంచెల్లే చాలా ముందుగానే మేల్కుంటున్నాడు. సో మరి వారణాసిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.